దక్షిణాది దంచి కొడుతోంది. సూపర్ క్వాలిటీ సినిమాలతోటి వేల కోట్ల వసూళ్లతో ఇండియన్ సెల్యులాయిడ్ ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తోంది. సౌత్ ఈజ్ ద బెస్ట్ అని నార్త్ వాళ్ళు కూడా సర్టిఫై చేస్తున్నారు. ఇదంతా ఒక పార్శ్వం. టార్గెట్ సౌత్ అంటూ నార్త్ నుంచి ఇంకో రకమైన నైతిక దాడి షురు అయింది. ముందు మీ మీద ఉన్న ఆ మరకను తుడిచేసుకోండి, ఆ తర్వాత మాట్లాడదామంటూ కాస్టింగ్ కౌచ్ అనే మురికిని గుర్తు చేస్తోంది ఉత్తరాది. నార్త్లో పేరున్న ఒక నటీమణి చేసిన అభియోగం ముఖ్యంగా టాలీవుడ్ని సూటిగా తాకింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకునేలా చేసింది. ఇంతకీ ఆ మరక మంచిదా, పరిశ్రమను ముంచేదా? కాల్ షీట్లకు అనుబంధంగా కమిట్మెంట్, అలా అయితేనే క్యారెక్టర్లు ఇస్తామనే మురికి ట్రెడిషన్, తెర వెనక ఇదో రకం దిక్కుమాలిన బాగోతం, ఒక్కొక్కరిగా బయటకొస్తోన్న ఫీమేల్ ఆర్టిస్టులు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ రచ్చ మళ్లీ మళ్లీ. ఫాతిమా చెప్పిన ఫ్లాష్ బ్యాక్ లో నిజమెంత? గెస్ట్ హౌస్ లో జరిగే ఆడిషన్లకు అర్థమేంటి? ఫిమేల్ రెజ్లర్ గీతా ఫోగట్ పాత్రలో జీవించి అప్పట్లో అమీర్ ఖాన్ కి ఈక్వల్ గా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఫాతిమా సనా షేక్. తర్వాత 4-5 సినిమాల్లో నటించినా కలిసిరాక దాదాపు అనామకంగా మిగిలిపోయింది. తర్వాత థగ్స్ ఆఫ్ హిందుస్థానీ సినిమాలో వీరనారిగా నటించినా నో యూజ్. అమీర్తో అఫైర్ ఉందన్న వార్తలతో కొన్నాళ్లు వార్తల్లో నలిగింది. అడపాదడపా హాట్ ఫోటోషూట్ లో మెరుపులు కురిపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. ఇప్పుడు అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తోన్న మెట్రో ఇన్ దినో అనే సినిమాలో చేస్తోంది. ప్రమోషన్ కంటెంట్ కోసమో ఇంకో కారణమో తెలియదు గానీ ఒక యూట్యూబర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్లాష్ బ్యాక్ ని తవ్వుకుని డైరెక్ట్ గా దక్షిణాది సినీ పరిశ్రమపై ఎథికల్ అటాక్ చేసిందామె. అక్కడ కమిట్మెంట్ ఇస్తే తప్ప అవకాశాలు రావన్న ఫాతిమా కామెంట్ టాలీవుడ్ ను సూటిగా తాకేసింది. అవును, నాకు జరిగిన ఈ అనుభవం సౌత్ లోనే అని స్పష్టంగా పలకడం, అలా అడిగింది హైదరాబాద్ ప్రొడ్యూసర్లే అని చెప్పడం, అక్కడ డైరెక్టర్లు కూడా అంతే, ఫిమేల్ ఆర్టిస్టుల్ని వేరే విధంగా చూస్తారు అని గుచ్చి గుచ్చి చెప్పడం, ఇవన్నీ కలిసి తెలుగు సినిమా పరిశ్రమను నేరుగా టచ్ చేశాయి. పరిశ్రమలో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి సంబంధిత సంఘాలు చాలా ఉన్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫిలిం ఛాంబర్ పెద్దలు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. నేరుగా వాళ్లకు ఫిర్యాదు చేసే వ్యవస్థ కూడా ఉంది. ఇవన్నీ పక్కకు పెట్టి చెప్పా పెట్టకుండా పారిపోయి తమకు అనువైనప్పుడు బయటకొచ్చి ఇలా అభియోగాలు మోపడం ఏంటి అంటూ సనా ఫాతిమా మీద కౌంటర్లు పడిపోతున్నాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఎవరో ఇప్పటికైనా బయట పెట్టాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఆమె హిందీ సినిమా చేసుకోవచ్చు, భారతదేశంలో ప్రపంచంలో హాలీవుడ్ టాలీవుడ్ ఏమైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీ మీద అలాంటి అడిగే వాళ్ళు ఉంటే ఫస్ట్ మీరు ఎస్ నో అనే ముందు చెప్పుతో ఎందుకు కొట్టలేదు? మీరు సినిమా ఫీల్డ్లో మానేశారు, ఓకే, సినిమాలో మీ కమిట్మెంట్ ఉందా అంటూ అడుగుతున్నారు కాబట్టి నేను సినిమా రాను అన్నారు. కానీ ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఆ నిర్మాతను కానీ, ఆ డైరెక్టర్ని కానీ, లేకపోతే ఆ హీరోని కానీ చెప్పుతో ఎందుకు కొట్టలేదు? మీరు ఎందుకు పబ్లిక్ చేయలేదు? ఇప్పటికైనా ఆ పేర్లు పబ్లిక్ చేయగలుగుతారా? పబ్లిక్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఒక ఇండస్ట్రీ మీద అబాండాలు వేయడం, కొత్త వారు వచ్చిన వాళ్ళకి భయభ్రాంతులు చేయడం కరెక్ట్ కాదేమో అని నేను చెప్తున్నాను. దాగుడు మూతలాడడం సరికాదని, ఫాతిమా వ్యవహారం మొత్తం పరిశ్రమనే వేలెత్తి చూపేలా ఉందని రిమార్కులు వస్తున్నాయి. ఇప్పటికైనా ఆమె ముందుకొచ్చి కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది దర్శకుల సంఘం. డెఫినెట్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొత్తగా అమ్మాయిలు వస్తే వాళ్ళకి ఒక సెక్యూర్ అంబియన్స్ క్రియేట్ చేయాలని చాలామంది ఉంటారు. కౌస్టింగ్ కోచ్ సంబంధించి వాళ్ళు సఫర్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే డెఫినెట్గా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని టోటల్గా ఇండస్ట్రీ మీద బురద జల్లటం అనేది మంచిది కాదు. ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇచ్చే అవకాశాలు వస్తాయి అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం. సో ఏదున్నా నేను ముందే చెప్పినట్టుగా మంచి చెడు అనేది సొసైటీలో ఉన్నట్టు ఇండస్ట్రీలో కూడా ఉంటుంది. సో అలా చెడు జరిగినప్పుడు డెఫినెట్గా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటికి కంప్లైంట్ చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇలా ఆధారాలు లేని ఆరోపణలతో బురద జల్లడం సినిమా పరిశ్రమలో ఒక అంటువ్యాధిలా మారిందని కూడా ఆవేదన వ్యక్తమవుతోంది. ఫాతిమా కేసును అవకాశంగా తీసుకుని మరికొందరు ఉన్నవి లేనివి చెప్పి ఇండస్ట్రీని భ్రష్టు పట్టించే కుట్ర జరిగినా జరగచ్చన్నది ఒక ఆందోళన. అవకాశం కోసం కష్టపడతాం తప్ప అంత ఈజీగా వచ్చేసి మా కోరికలు తీర్చండి, మీకు అవకాశాలు ఇస్తామనేది ఆ కామెంట్ కూడా తప్పది. ఎందుకంటే ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీని మీద బ్లేమ్ చేయటం, ప్రొడ్యూసరు ఎంతో కష్టపడి ఆ సినిమా నిర్మించాలంటే, అదే డైరెక్టర్ తీయాలంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఇలాంటి బ్లేమ్లు చేయటం వల్ల ప్రొడక్ట్కి ఎఫెక్టు, ఇండస్ట్రీకి బ్యాడ్ నేము. ఎందుకంటే ఎంటైర్ ఇండస్ట్రీని ఏమీ జరగకుండా మనం ఏదో ఒక
అపవాదం ఇతరుల మీద వేసేయటం లేదా ఎంటైర్ ఇండస్ట్రీ మీద వేసేయటం నాట్ కరెక్ట్. ఉత్తి పుణ్యానికే అంతంత మాటలనేసింది ఎవరీ పిల్ల అంటూ ఫాతిమా ఒరిజినల్ ఇంటెన్షన్ ని కూడా ఆరా తీస్తోంది ఇండస్ట్రీ. హైదరాబాద్లో పుట్టి పెరిగి బాలనటిగా కొన్ని హిందీ చిత్రాల్లో నటించి తెలుగు సినిమాల్లో చేయాలని ఆశించి భంగపడింది. 10 ఏళ్ల కిందట నువ్వు నేను ఒకటవుదామా అనే సినిమాలో నటించిన కెరీర్ పరంగా వర్కౌట్ కాలేదు. ఆ సమయంలోనే ఆడిషన్స్కు వెళ్లినప్పుడు తనకెదురైన అనుభవాన్ని ఇప్పుడిలా ఆయాచితంగా బయటపెట్టింది. సినిమా పరిశ్రమ చూడ్డానికి హరివిల్లు లాంటి రంగులు హంగులున్న గ్లామర్ ప్రపంచం. లోతుకెళ్తే మాత్రం అంతుపట్టని చిమ్మ చీకట్లు. ఆ మరకల్లో ఒక మాసిపోని మరక కాస్టింగ్ కౌచ్. కమిట్మెంట్ ఇస్తే తప్ప ఛాన్సులు దక్కవన్న చేదు నిజం ఇండస్ట్రీ మొత్తాన్ని ఆవహించేసింది. డార్క్ రియాలిటీ ఆఫ్ కాస్టింగ్ కౌచ్ అంటూ కథనాల మీద కథనాలొచ్చి సినిమా పరిశ్రమ లోతుల్ని తాకేశాయి. సినీ పరిశ్రమపై జనంలో చులకన భావాన్ని పెంచేశాయి కూడా. కమిట్మెంట్ అనేది శుద్ధ అబద్ధమని, అపవాదు మాత్రమే అని కొట్టిపారేస్తున్నా మేమే బాధితులు అంటూ గగ్గోలు పెట్టడాలు మాత్రం ఆగలేదు. అనుష్క శెట్టి, ఐశ్వర్య రాజేష్, ఆమని, రకుల్ ప్రీత్ సింగ్, రాధిక ఆప్టే, ఖుష్బూ ఇలా ఒకరేంటి 10ల సంఖ్యలో ఆర్టిస్టులు గతంలో ఓపెనప్ అయ్యారు. పడుకుంటేనే టాలీవుడ్లో ఛాన్సులొస్తాయంటూ పచ్చి పచ్చిగా మాట్లాడి వార్తల్లోకెక్కిన నటీమణులు చాలా మందే ఉన్నారు. ఈ సీక్వెన్స్ లో లేటెస్ట్ ఎంట్రీ దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్. సినిమా పరిశ్రమలో తెరవెనుక బాగోతాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. కమిట్మెంట్ అనే దిక్కుమాలిన మురికి ట్రెడిషన్ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ఉందనే సాక్ష్యాల్ని కూడా చూపెడతాం. ఇటీవల ప్రముఖ దర్శకుల మీద సైతం కమిట్మెంట్ ఆరోపణలు ఘనంగా వినిపించాయి. ఇప్పుడు ఫాతిమా స్టేట్మెంట్తో మళ్లీ కాస్టింగ్ కౌచ్ రచ్చ పరిశ్రమను మెలిపెట్టేస్తోంది.